బాహుబలి తర్వాత మళ్ళీ అలా ఓ రేంజ్ లో పాన్ ఇండియాని షేక్ చేసిన రెబల్ స్టార్ మూవీ కల్కి. ఏ సినిమా ఏకంగా 1200 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ లో పూనకాలు తెప్పించింది. కట్ చేస్తే 6 నెలల గ్యాప్ లో పార్ట్ 2 పనులు మొదలవుతాయన్నారు. ఆల్రెడీ పార్ట్ 2 తాలూకు 30% షూటింగ్ కల్కి మొదటి భాగం తెరకెక్కినప్పుడే తీశారన్నారు. అంటే కేవలం 70% షూటింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. కానీ అదెప్పుడంటే ఆ ఒక్కటి అడక్కంటూ నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీ కొత్త రిలీజ్ డేటే కాదు, కొత్త షూటింగ్ డేట్ కోసం కూడా పెద్ద ఫైటే చేస్తున్నాడట. ఓ రకంగా లాస్ట్ టైం సలార్ కల్కి బ్యాక్ టు బ్యాక్ అటాక్ చేసినట్లే 2026, 2027లో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ అటాక్స్ ని కన్ఫర్మ్ చేయబోతున్నాడు ప్రభాస్. కాకపోతే ప్రభాస్ మూవీ ఫౌజీ, స్పిరిట్, కల్కి సీక్వెల్ 3 చాలా తక్కువ గ్యాప్ లో రిలీజ్ అవుతూ, అంటే తన మూవీలే తన సినిమాకు పోటీగా మారే పరిస్థితులు వస్తున్నాయి. అది ఫ్యాన్స్ కి పండుగ కావచ్చు, కానీ బాక్స్ ఆఫీస్ లో అదెంతవరకు ప్లస్ అవుతుంది? Take a look. రెబల్ స్టార్ మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీలు వదిలాడు. ఆదిపురుష్ రిజల్ట్ ఎలా ఉన్నా వరుసగా సలార్, కల్కి వచ్చి దుమ్ము దులిపాయి. ఒకటి 800 కోట్లు, మరొకటి 1200 కోట్లు రాబట్టాయి. అలా కెరీర్లో 5 పాన్ ఇండియా మూవీలతో 5000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి వన్ అండ్ ఓన్లీ రెబల్ గాడ్ ప్రభాస్. అలాంటి తాను సడన్గా ఏడాదిగా వేగం తగ్గించాడు. మోకాలి గాయం, చికిత్స, ఇలా కారణాలు ఏవైనా ది రాజా సాబ్ ఈ ఏడాది రావాల్సింది వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది. ఫౌజీ ఏప్రిల్ అన్నారు, కానీ అది దసరాకు మారేలా ఉంది. ఇక స్పిరిట్ దసరాకు మొదలై జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అన్నారు, కానీ అది మార్చికు మారేలా ఉంది. కారణం ఫౌజీ ఇంకా పూర్తి కాకపోవడం. ది రాజా సాబ్ ప్యాచ్ వర్క్ కూడా డిలే అవ్వడం. ఇవన్నీ పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం ప్రభాస్ లుక్స్ మార్చుకోవాల్సి ఉంది. అందుకు 6 నెలల టైం పడుతుందని తేలింది. అలా చూస్తే ఫౌజీ దీపావళిలోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. అప్పుడే ది రాజా సాబ్ పూర్తవుతుంది. అయితే ఈ రెండు కూడా వచ్చే ఏడాది దసరా, దీపావళికే రిలీజ్ చేయాలనుకుంటుంది ఫిలిం టీం. సంక్రాంతి స్పెషల్గా 9న ది రాజా సాబ్ అన్నారు, కానీ గ్రాఫిక్స్ పార్ట్ ఏకంగా 8 నెలల టైం పట్టేలా ఉందట. ఇప్పటి వరకు అయిపోయిన గ్రాఫిక్స్ పార్ట్స్ని రీకాల్ చేయడంతో మళ్ళీ మొదటి నుంచి గ్రాఫిక్స్ పార్ట్ రిపేర్ చేయాల్సి వస్తుంది. అలా జరిగితే వచ్చే ఏడాది దసరాకు రాజాసాబ్, వచ్చే ఏడాది దీపావళికి ఫౌజీ, ఇక 2027 సంక్రాంతికే స్పిరిట్ వచ్చే అవకాశాలున్నాయి. ఇదే కాదు, కల్కి మూవీ సీక్వెల్ కూడా జనవరిలోనే మొదలు కాబోతోంది. నాగ్ అశ్విన్ అయితే తాను అనుకున్నదొకటి జరుగుతోంది ఇంకొకటి అంటున్నాడు. ఈ ఇయర్ ఎండ్కి కూడా కల్కి సీక్వెల్ పట్టాలెక్కే అవకాశాలు లేవట. అంతా డిలే అవుతూ పోతే కొద్ది వరకు అనుకున్న టైంకి సినిమాలు రాకపోవచ్చు. అదే ప్రమాదం అనుకుంటే ఒకేసారి కుప్పలు తెప్పలుగా ప్రభాస్ మూవీలు, వాటిలో అవే పోటీ పడే పరిస్థితులు రావచ్చు. సలార్, కల్కిలా బ్యాక్ టు బ్యాక్ చిన్న గ్యాప్తో సినిమాలు వస్తే బాక్సాఫీస్తో పాటు ఫ్యాన్స్కి పండగే. అలా కాకుండా మరీ 20 రోజులు, 30 రోజుల గ్యాప్లో ఫౌజీ, ది రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2 వస్తే మాత్రం వసూళ్లు చీలిపోయే ఛాన్స్ ఉంది.